Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I shall explain you some of the very important questions which are of equal level of difficulty of SBI PO and SBI Clerk preliminary examinations. Watch the video completely, and if you have any doubts with regard to these questions, you can ask them in the comment section below. I will try to answer them. Now read the question. Idi fill in the blank andi. Okay, I will explain in Telugu and English. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ చేసినప్పుడు మనకు టూ పార్ట్స్ ఉండాలి. ఒకటి గ్రామర్ కావాలి, ఇంకొకటి వొకాబులరీ కావాలి. అంటే ఆ వర్డ్స్ మీనింగ్స్ తెలిసి ఉండాలి, అప్పుడే మనం వీటిని చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటనంటే జనరల్ సెన్స్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద స్పేస్ ఆఫ్ ద బిజినెస్ డీల్ మేడ్ ద ఇన్వెస్టర్ సస్పీషియస్. సో సస్పీషియస్ అంటే ఏంటండి? అనుమానం వచ్చింది ఆ పర్సన్కి. సో హీ ఆస్క్డ్ ఫర్ ఏ మోర్ స్పెసిఫిక్ అవుట్లైన్ ఆఫ్ ద ప్లాన్. ఓకే, ఆ ఫీచర్స్ ఏంటి, అవి ఏంటి అనేది అడిగారు. అవుట్లైన్ అని అంటాం దాన్ని. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ పర్సన్ ఇన్వెస్టర్కి ఏంటండి అక్కడ అనుమానం వచ్చింది, కాబట్టి ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలని అడిగాడు. ఓకే, సో దేనిపైన అనుమానం వచ్చింది? ఆ బిజినెస్ డీల్. ఓకేనా, సో అనుమానం రావడం అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది ఉంచామనుకోండి, ద ప్లెయిన్నెస్ ఆఫ్ ద బిజినెస్ డీల్. ప్లెయిన్నెస్ అని అంటే క్లియర్గా ఉండడం. ఓకేనా, క్లియర్గా ఉండడం. ఇక్కడ జనరల్ సెన్స్ అంటే ఇది. ఈ బిజినెస్ డీల్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు అతనికి డౌట్ వచ్చే ఛాన్సే ఉండదు, అంతే కదా, మిగతా మనకు ఆప్షన్స్తో కంపేర్ చేస్తే. ఓకేనా, క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ సస్పీషియస్నెస్ అనేది, ఓకేనా, సస్పీషియస్ అనేది వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. వ్యాక్యూనెస్ అని అంటే ఇక్కడ నాట్ క్లియర్ అని మీనింగ్. ఓకేనా, నాట్ క్లియర్ అని మీనింగ్. ఒకసారి ఈ బి అనేది ఇక్కడ ఉంచామనుకోండి, ద వ్యాగ్యూనెస్ ఆఫ్ ద బిజినెస్ డీల్ మేడ్ ద ఇన్వెస్టర్ సస్పీషియస్. అంటే అది క్లియర్గా లేనప్పుడు, అంటే ఆ డీల్స్ ఎలా ఉన్నాయి అతనికి క్లియర్గా లేనప్పుడు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకేనా, అంటే పార్ట్ బి సెట్ అయ్యే విధంగా ఉంది, బట్ ఇక్కడ ఇంకా మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఉందా లేదా చూడాలి. ఇక్కడ ఆబ్వియస్నెస్ అని అంటే క్లియర్, అంతే కదా, క్లారిటీ అని మీనింగ్. సో ఇక్కడ క్లియర్గా ఉన్నప్పుడు డౌట్ వచ్చే ఛాన్స్ లేదు కదా. ఓకేనా, కాబట్టి ఆప్షన్ సి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ఇక్కడ క్లారిటీ అని ఉంది, ఆల్రెడీ క్లారిటీ ఉన్నప్పుడు ఇక్కడ సస్పిషన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ కాదు. ట్రాన్స్పరెన్సీ అంటే కూడా క్లారిటీ, పారదర్శకత అంటాం కదా, అది ఆన్సర్. ఓకేనా, పారదర్శకత అంటాం కదా, అది ఇక్కడ మీనింగ్ ఇది. ఓకేనా, కాబట్టి ఏబిసిడిఈలో ఇక్కడ మనకి మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటి అని అంటే బి. ఎందుకనంటే అతనికి అనుమానం వచ్చింది. ఎప్పుడు అది క్లారిటీ లేనప్పుడు మాత్రమే అనుమానం వస్తుంది. కాబట్టి ఆ క్లారిటీ లేని ఆప్షన్ ఇక్కడ ఎలా ఉంది? బిలో ఉంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పేస్ టు హర్ సూపర్ స్టిషన్స్. సూపర్ స్టిషన్స్ అని అంటే మూఢనమ్మకాలు అని అంటాం. ఓకే, ద మంప్సిమస్ ఇరేషనల్లీ అవాయిడెడ్ బ్లాక్ క్యాట్స్. ఓకేనా, సో ఇంకా ఓల్డ్ కస్టమ్స్, ఓకేనా, అంటే పాతకాల పద్ధతులు నమ్మే వాళ్ళని. ఓకేనా, సో ఇక్కడ మంప్సిమస్ అని అంటాం. మంప్స్ అని అంటే గవద బిల్లలు అలాంటి మీనింగ్ కూడా వస్తాయండి, ఒక డిసీజ్ నేమ్ అది. ఓకేనా, సో ఇక్కడ టు హర్ సూపర్ స్టిషన్స్. ఓకేనా, మూఢనమ్మకాలు. ద ఇక్కడ మంప్సిమస్ ఇరేషనల్లీ అవాయిడెడ్ బ్లాక్ క్యాట్స్. ఓకే, ఇక్కడ పర్సన్స్ గురించి చెప్తుంది. వాళ్ళు ఏంటండి బ్లాక్ క్యాట్లను అవాయిడ్ చేస్తారట, అంటే వాటి ఎదురుగా వెళ్ళరు. అంటే వాళ్ళు ఎప్పటికీ నమ్ముతున్నట్టే కదా ఈ సూపర్ స్టిషన్స్. మరి ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లింగింగ్ అంటే ఎప్పటికీ పట్టుకొని ఉండడం అన్నట్టు. ఓకేనా, సో ఒకటే దాన్ని అనుసరించడం, పట్టుకొని ఉండడం. ఓకేనా, సో ఇక్కడ వాటిని సూపర్ స్టిషన్స్ ఎప్పటికీ క్లింగింగ్ టు హర్ సూపర్ స్టిషన్స్ అంటే వాటిని పట్టుకొని ఉండడం వల్లనే కదా వాటిని నమ్ముతారు. ఇంకా బ్లాక్ క్యాట్స్ అవాయిడ్ చేస్తున్నాం అంటే ఏ అనేది అప్రాప్రియేట్గా ఉంది. బట్ ఇక్కడనే మనం ఆప్షన్ అని తొందరగా చూడకుండా మిగతా ఆప్షన్స్ కూడా చూడాలి. బి ఫాలింగ్ టు హర్ సూపర్ స్టిషన్స్. ఓకేనా, ఇది కూడా అప్రాప్రియేట్గా ఉన్నప్పటికీ ఏతోని కంపేర్ చేస్తే లేదు. ఓకేనా, ఫాలింగ్ అని అంటే చాలా మీనింగ్, ఇక్కడ రెండు మీనింగ్స్ చూడవచ్చు. అంటే ఫాలింగ్, ఓకేనా, టు హర్ సూపర్ స్టిషన్స్ అంటే దూరం వెళ్ళడం. ఓకేనా, అంటే మూఢనమ్మకాలు నమ్మకపోవడం అనే మీనింగ్ వస్తుంది. నమ్మితేనే కదా వీటిని అవాయిడ్ చేసేది. కాబట్టి ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. లూజనింగ్ టు హర్ సూపర్ స్టిషన్స్, ఇది అప్రాప్రియేట్గా లేదు. లూజనింగ్ టు హర్ అనేది అప్రాప్రియేట్గా లేదు. డ్రాపింగ్ అంటే వాటి నుంచి దూరంగా వెళ్ళడమే. ఓకేనా, అంటే సూపర్ స్టిషన్స్ నుంచి దూరంగా వెళితే అప్పుడు బ్లాక్ క్యాట్ ఎలా అవాయిడ్ చేస్తాం? చేయం కదా. కాబట్టి ఆప్షన్ డి కెన్ బి ఎలిమినేటెడ్. ఫ్లిప్పింగ్ టు హర్ సూపర్ స్టిషన్స్.
ఫ్లిప్పింగ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక బర్డ్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ రెప్పలు అటు ఇటు చేస్తుంది కదా, దాన్ని ఫ్లిప్పింగ్ అని అంటాం. ఎటు చూసినా ఇక్కడ ఇది సెట్ కాదు, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అప్రాప్రియేట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. రూల్స్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఎలా చేయాలంటే ఒక చాప్టర్ వైజ్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఏ పార్ట్ అయినా ఎర్రర్ ఉంటే ఆ పార్ట్ను మనం ఆన్సర్ చూడాలి. ఓకే, సో నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ క్వశ్చన్ చూడగానే తెలుస్తుంది ఏం చేయాలనేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది. మిస్టేక్ ఉంటే ఆ పార్ట్ మనకి ఆన్సర్. ఇన్ కేస్ ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ దెన్ అవర్ ఆన్సర్ విల్ బి ఈ, దట్ ఈస్ నో ఎర్రర్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ద కంపెనీస్ గోల్స్ ఆర్, కంపెనీ యొక్క గోల్స్ ఏంటంటే టు ఎక్స్పాండ్ ఇట్స్ మార్కెట్ షేర్, ఓకేనా, ఒకటి గోల్. టు ఇంక్రీజ్ ప్రాఫిటబిలిటీ, ఇది సెకండ్ గోల్. అండ్ ఎన్హాన్సింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కంపెనీస్ గోల్స్, ఓకేనా, కంపెనీస్ గోల్స్ ఆర్ ఏంటండి, 2 ఒకటి ఇక్కడ ఏంటి, ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ మార్కెట్ షేర్ ఒకటి, ఇంకొకటి ఇంక్రీజ్ ప్రాఫిటబిలిటీ అండ్ ఎన్హాన్సింగ్. ఇక్కడ చూడండి ఎన్హాన్సింగ్, ఓకేనా. సో ఇక్కడ కంపెనీస్ గోల్స్ అనేది ఈ 2-3 వాటిని మనకు ఒకటే సెంటెన్స్లో రాశారు. అంటే 2 అనేది ఈ అన్నిటికీ అప్లై అవుతుందని మీనింగ్. 2 తర్వాత ఏం రావాలి జనరల్గా, V1 టు ఎక్స్పాండ్, టు ఇంక్రీజ్. కానీ ఇక్కడ చూడండి టు ఎన్హాన్సింగ్ అని అంటే V4 వచ్చింది, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ఎన్హాన్స్ అని రావాలి. ఏం రావాలి, ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అన్నిటికి కూడా ఈక్వల్గా ఉండాలి మనకి, ఓకేనా. వర్బు అన్నిటికి కూడా ఈక్వల్గానే ఉండాలి. కాబట్టి పార్ట్ డీలో మనకి మిస్టేక్ ఉంది. పార్ట్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. పార్ట్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ చూడండి, అగైన్ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్. డిస్పైట్ ద టీమ్స్ ఎఫర్ట్స్ టు ఫైండ్ ఫ్లాస్ అంటే మిస్టేక్, ఓకేనా. ఆ టీము ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఎందుకు, టు ఫైండ్ మిస్టేక్స్, దే కుడెంట్ ఐడెంటిఫై నో ఫ్లాస్ ఇన్ ద ప్రాజెక్ట్ మేకింగ్ ఇట్ ఎ రిమార్కబుల్ సక్సెస్. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఎలాంటి ఫ్లాస్ను అక్కడ అంటే ఎలాంటి మిస్టేక్ను వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు అనేది ఇక్కడ మీనింగ్. యాక్చువల్గా చూడండి, నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను ఇక్కడ. నో వన్ ఈజ్ యాబ్సెంట్, నో వన్ ఈజ్ యాబ్సెంట్ ఇలా ఉంది, ఓకే. నో వన్ ఈజ్ యాబ్సెంట్. ఇప్పుడు ఇంకొకటి చూడండి, నో వన్ ఈజ్ నాట్ యాబ్సెంట్, నో వన్ ఈజ్ నాట్ యాబ్సెంట్. చూడండి, నో వన్ అనేది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్, అంతే కదా, ఆల్రెడీ నెగిటివ్ వర్డ్. ఎప్పుడైతే ఈ నెగిటివ్ వర్డ్ వచ్చిందో ఇంకొక నెగిటివ్ వర్డ్ అనేది రాదు, ఓకేనా. ఎందుకనంటే అక్కడ మనకి ఇక్కడ మీనింగ్లో క్లారిటీ ఉండదు, ఓకేనా. నో వన్ నాట్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్. నో వన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్గా ఉంది. నో వన్ ఈజ్ యాబ్సెంట్, బట్ నో వన్ ఈజ్ నాట్ యాబ్సెంట్ కాదు, ఓకేనా. ఇదే విధంగా చూడండి, కుడెంట్ అని ఉంది కదా, కుడెంట్ అంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ కుడ్ నాట్ అని మీనింగ్ ఇక్కడ, అంతే కదా. ఇక చూడండి, నో ఫ్లాస్, నో అంటే కూడా ఓకేనా నెగిటివే కదా, ఓకేనా. కుడ్ నాట్ వచ్చింది కాబట్టి మళ్ళీ నో రాదు, అంటే కుడ్ నాట్ ఐడెంటిఫై, ఓకేనా. సో ఇక్కడ ఏం రావాలి అని అంటే ఎనీ ఫ్లాస్ అని రావాలి, ఓకేనా. నో అనేది కాదు, ఎనీ ఫ్లాస్, ఓకేనా. సో ఇక్కడ ఏంటనంటే మనకు ఇక్కడ క్లియర్గా ఏంటంటే చూడండి, ఒకటి నెగిటివ్ వచ్చిందంటే ఇంకొకటి రాదు, కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉందని అనుకోండి, ఓకేనా. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉందండి, పార్ట్ సి ఈజ్, ఓకేనండి, మిస్టేక్, అంతే కదా. కాబట్టి ఆన్సర్ ఏంటండి, సి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇక్కడ సారా ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద టాప్ రీసెర్చర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూరోసైన్స్ డ్యూ టు హర్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్. మీకు చాలాసార్లు మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసేది ఉంటే ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎప్పుడైనా వన్ ఆఫ్ వచ్చిందనుకోండి, ఓకేనా. వన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటనంటే వన్ అమాంగ్ మెనీ అని మీనింగ్, వన్ అమాంగ్ మెనీ, వన్ అమాంగ్ మెనీ, ఓకే. సో ఎప్పుడైనా వన్ ఆఫ్ వచ్చింది అని అంటే తర్వాత వచ్చే నౌన్ అయినా లేదా ప్రనౌన్ అయినా ప్లూరల్గా ఉండాలి. ఎలా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి. తర్వాత వచ్చే వర్బు సింగ్యులర్గా ఉండాలి, ఓకేనా, సింగులర్గా ఉండాలి. సో ఎప్పుడైతే చూడండి వన్ ఆఫ్ మీనింగ్ ఏంటి, ఇక్కడ వన్ ఆఫ్ వచ్చింది కదా,
ద టాప్ రీసెర్చర్. నౌన్ ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది, అంతే కదా. నౌన్ అయినా ప్రనౌన్ అయినా ఎలా ఉండాలి? ప్లూరల్గా ఉండాలి. రీసెర్చర్ అనేది ఏంటండి? సింగులర్. కాబట్టి ఏం రావాలి? ప్లూరల్ రావాలి. ప్లూరల్ అంటే రీసెర్చర్స్ అని రావాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి పార్ట్ 2 ఎందులో ఉందండి? బిలో మిస్టేక్ ఉంది. అంటే పార్ట్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో వీడియో లెంత్ కావద్దని నేను ఓన్లీ 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోస్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్ అండ్ ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అండి. ఇఫ్ యూ హ్యావెంట్ subscribed our channel yet, do subscribe to our channel, and also if you find this content useful, share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.